అనుకుంటున్నా. సో తను మా సిస్టర్ దివ్య వ్లాగ్స్. శారీ హంటింగ్ కి వెళ్ళబోతున్నాం మేము. అంటే చాలా డేస్ అవుతుంది. నేను నా పెళ్లి తర్వాత, మా మాన్సి పెళ్లి తర్వాత ఇప్పుడే షాపింగ్ కి వెళ్తున్నాను. ప్రమోషన్స్ కి వెళ్తూ ఉంటాము, అప్పుడే నచ్చినవి తీసేసుకుంటాను. కాకపోతే కావాలని వితౌట్ ప్రమోషన్ లైక్ కావాలని నాకు కావాలి శారీ, నాకు ఎలాంటిది కావాలి అని వెళ్ళేది ఇప్పుడే. చూద్దాం అసలు కొత్త కొత్త స్టోర్స్ ఏమున్నాయి హైదరాబాద్లో అని సెర్చ్ చేస్తున్నా. నాకైతే ప్రజెంట్ ఒక డిజైనర్ శారీ తీసుకోవాలని ఉంది. ఎందుకంటే నాకు కంచి బార్డర్ అన్నీ ట్రై చేసేసా. కొత్తగా ఇంకేమన్నా దొరుకుతాయా అని చూడడానికి వెళ్తున్నాము. కోట శారీస్ చూద్దాం అనుకుంటున్నాను. ఎస్, చాలా డేస్ అయింది షాపింగ్ చేసి. సో నేను మా మాన్సి పెళ్ళికి కట్టుకున్న శారీ మీ అందరికి ఇష్టం, ఇక్కడ స్క్రీన్ పైన పెడతాను చూడండి. సో ఆ శారీ అయితే ముగ్దాల్లో తీసుకున్నాను. చాలా మందికి నచ్చింది. చాలా డేసే అయిపోయింది ఒక ప్రాపర్ శారీ నాకు నచ్చింది కొనక. అంటే ప్రమోషన్కి ఇస్తూ ఉంటారు కదా, సో అవే నేను మీకు చూపిస్తూ ఉంటాను. కానీ మా ఇంట్లో ఈవెంట్ అన్నప్పుడు నేను నాకు నచ్చిన శారీ తీసుకోవాలి కదా, సో అందుకే వెళ్తున్నాము. వీడియో ఎండ్ వరకు చూడండి. ఏ స్టోర్లో ఏ శారీస్ బాగున్నాయి, ప్రైస్ ఎలా ఉంది కూడా మెన్షన్ చేస్తాను. మేము ఆల్రెడీ 2 days బ్యాక్, అంటే ఇప్పుడు వెళ్ళేది కాకుండా దానికి ముందు 2 times కూడా షాపింగ్ కి వెళ్ళాము. శారీ షాపింగ్ కి హైదరాబాద్ లో ఎక్కడ బాగుంటాయని. ఇప్పుడు వెళ్ళేది కాక మేము ఆల్రెడీ దానికి ముందు 2 times శారీ షాపింగ్ కి వెళ్ళాం అనమాట, ఈ నేమింగ్ సెరమనీ కోసమే. కానీ అప్పుడు మాకు ఏ శారీస్ నచ్చలేదు. నా వెడ్డింగ్ అప్పుడు నేను హైదరాబాద్ లో ఏ స్టోర్స్ కి అయితే వెళ్ళానో ఆ స్టోర్స్ లో వెళ్ళి చూస్తే నాకు కొంచెం ఓల్డ్ ట్రెండింగ్ మోడల్సే అనిపించాయి. సో మంచి ప్రీమియం శారీస్ తీసుకోవాలనుకుంటే హైదరాబాద్ లో నాకు నచ్చే స్టోర్స్ అయితే ముగ్ధా, వరమహాలక్ష్మి, కంకటాల, ఇంకా బడ్జెట్ లో కావాలనుకుంటే సాయి కంచి. రెగ్యులర్ గా ఈ స్టోర్సే వెళ్లే వాళ్ళం మేము. అండ్ మీకు హైదరాబాద్ లో ది బెస్ట్ శారీ షాప్ ఏంటో కామెంట్ అండ్ లెట్ మీ నో గైస్. నెక్స్ట్ టైం నేను ఆ స్టోర్ కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. హైదరాబాద్ లో అయితే శారీ షాప్స్ చాలా అంటే చాలా ఉంటాయి, బ్రైడల్ కలెక్షన్ కానీ నార్మల్ అయినా. కానీ డిపెండ్స్ అపాన్ ప్రైస్, క్వాలిటీ, ఇంకా డిజైన్స్, న్యూ ట్రెండింగ్ మోడల్స్, ఇవన్నీ ఏ స్టోర్స్ లో ఉంటాయో అది వెతకడమే పెద్ద కష్టం అనమాట. ఇంకా చాలా మంది అయితే ఈ మధ్య శారీస్ యూనిక్ గా ఉండలేదని నార్మల్ ప్లెయిన్ శారీ, కొంచెం కంచిపట్టులో ప్లెయిన్ శారీ తీసుకొని దానిపైనే వర్క్ చేయించుకుంటున్నారు. ఇక్కడ రిఫరెన్స్ పిక్స్ పెడతాను చూడండి, ఇలా అన్నమాట. ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, మీకు మీ ఇంట్లో నెక్స్ట్ వచ్చే ఈవెంట్ కి ఎలాంటి శారీ తీసుకోవచ్చు అనేది అనిపిస్తుంది నాకు. సో వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఎలాంటి శారీ తీసుకున్నానో చూపిస్తాను. రీసెంట్ గా మా కజిన్ వాళ్ళది వెడ్డింగ్ అయినప్పుడు వాళ్ళు కూడా ఇలానే హైదరాబాద్ మొత్తం శారీ హంటింగ్ చేశారు. సో ఆల్రెడీ వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఎందులో బాగున్నాయి అని అడిగితే నాకైతే వారాయి సజెస్ట్ చేశారనమాట. ఇది కొత్తగా ఓపెన్ అయింది స్టోర్. ఇది మేము జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 కి వచ్చాము. ఇంటీరియర్ అయితే అదిరిపోయింది అసలు. స్టోర్ లోకి ఎంటర్ అవ్వగానే నేను కూడా ఫస్ట్ టైం ఈ స్టోర్ కి రావడం. కలెక్షన్ అంతా ఎలా ఉంది, ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూడాలి. నార్మల్లీ స్టోర్ లోకి వెళ్ళగానే ఎవరైనా ఎలాంటి శారీస్ చూస్తున్నారో, ఏ రేంజ్ లో చూస్తున్నారో అని అడుగుతారు కదా. సో మేము జెరీకోట శారీస్ చూస్తున్నాం అనగానే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళండి అన్నారు. సో ఇక్కడికి వచ్చేసాము. యాక్చువల్లీ నేను నా వెడ్డింగ్ కి, మా మాన్సి వెడ్డింగ్ కి కలిపి కంచిపట్టు, బనారసి, పైథాని ఇవన్నీ ట్రై చేశాను. సో ఈ జెరీకోట మాత్రం ట్రై చేయలేదు. ట్రై చేయాలనిపించి ఇవే చూస్తున్నాను. నేనైతే యాక్చువల్లీ చాలా బ్లైండ్ గా నేను జెరీకోట శారీయే తీసుకోవాలి అని వెళ్ళాను అనమాట. సో ఇవి చూస్తే లుక్ రాదు, బట్ ఇక్కడ నేను పిక్చర్స్ పెడతాను ఈ శారీ కట్టుకున్నాక స్టైల్ చేస్తే ఎలా ఉంటది అని. మీ అందరికి కూడా ఒక ఐడియా వస్తుంది వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అనేది. సో ఈ శారీస్ ఇలా ఉంటాయి అనమాట. ఇందులో కొంచెం సిల్వర్ కలుస్తుంది అంటారు. సో అందుకే ఇవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ ఇవి చాలా బాగుంటాయి. కట్టుకుంటే ఆ లుక్ వేరనమాట. కంచిపట్టులా కాకుండా చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సో డిజైనర్ శారీ లా కనిపిస్తాయి. ఇవి ఓన్లీ స్టైల్ చేసే వాళ్ళకే అర్థమవుతాయి అనమాట, ప్రాపర్ ప్రీమియం శారీస్ కట్టే వాళ్ళకే. సో వాళ్ళకి ఏంటంటే ఈ క్వాలిటీ కానీ ఆ రిచ్నెస్ కానీ అర్థమవుతుంది. సో ఇవి కట్టుకొని మంచిగా స్టైల్ చేస్తేనే వీటి లుక్ ఇంకా ఎన్హాన్స్ అవుతాయి. ఇక్కడ మేము చూసేది టిష్యూ బై టిష్యూ, ఇంకా ఆల్ ఓవర్ వచ్చింది జెరీకోట ఇట్లా మొత్తం. చాలా బాగా కనిపిస్తుంది కదా, మంచి ఫ్లోరల్లో క్రేజీ ఉండే ఎల్లో అండ్ సమ్ గ్రీన్ కాంబినేషన్, 3 కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఇందులో. చెప్పాలంటే నాకైతే వెళ్ళి చూడగానే ఫస్ట్ ఈ శారీ చాలా బాగా నచ్చేసింది. అసలు చూడండి ఎంత బాగుందో కదా, ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది. క్రేజీ అంటే క్రేజీగా నచ్చింది. సో నేను మిగతా శారీస్ కూడా అన్నీ అడుగుతున్నాం, బికాస్ ఇంత పెద్ద స్టోరీకి వచ్చాక అఫ్ కోర్స్ మనకి క్యూరియాసిటీ ఉంటుంది కదా, దీనికన్నా బెస్ట్ శారీ ఉంటుందేమో అని. సో అదే వేలో వేరే శారీస్ కూడా చూస్తున్నాను ఇక్కడ. సో ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్, జెరీకోట శారీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ స్టోర్, ఎందుకంటే చాలా కలెక్షనే ఉంది యాక్చువల్లీ. వీటి స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 30,000 ఎబోనే ఉంటాయి అనమాట. సో నార్మల్ 30,000 శారీస్ అయితే రెగ్యులర్ చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకునేలా ఉంటాయి. బట్
ఇవి వచ్చేసి చాలా ప్రీమియం శారీస్. ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూస్తున్నారు కదా. ఫోన్ లో ఏమో కానీ డైరెక్ట్ గా చూస్తే మాత్రం ఈ శారీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండే. చాలా లైట్ వెయిట్ శారీ, ఎంత ప్రీమియం గా ఒక షైన్, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుండే. చూస్తున్నారు కదా. నేను యాక్చువల్లీ కొన్ని కలెక్షన్ మాత్రమే చూశాను. ఒకవేళ జెరికోటానే కంపల్సరీ కావాలనుకుంటే వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉన్నాయి. మోర్ దెన్ 50+ శారీస్ ఉన్నాయని చెప్పారు. నేను యాక్చువల్లీ వితిన్ 2 hours లో షాపింగ్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫాస్ట్ గా లైక్ పైథానీ శారీస్ కూడా చూపించండి అని అడిగాను. సో ఇక్కడ ఆల్ ఓవర్ ఫ్లోరల్ పైథానీ చూపించారు. మునియా బార్డర్, ఇట్లా మిక్స్డ్ బార్డర్స్ వచ్చి బాగుంది కదా. ఇది కూడా ఫ్లోరల్ లో. సో నవేడేస్ లైక్ ఫ్లోరల్స్ ఆర్ ట్రెండింగ్ కదా, ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇప్పుడు. నేను యాక్చువల్లీ 2 options మైండ్లో పెట్టుకొని వచ్చాను అనమాట. ఐదర్ లైక్ జెరికోటా శారీ, లేదు అంటే ఇట్లాంటి ఫ్లోరల్ పైథానీ ఆర్ ఫ్లోరల్ మీనాకారి, ఇలా ఏదైనా సెట్ అవుతే చూసి తీసుకుందాం అనుకున్నా. మెయిన్గా మైండ్లో ఏం పెట్టుకొని వచ్చానంటే ఐ వాంట్ టు గో విత్ పేస్టల్స్ దిస్ టైమ్. సో డార్క్ కలర్స్ కాకుండా పేస్టల్ శారీ తీసుకోవాలని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పైథానీ శారీ, ఆరెంజ్ కలర్ది, ఆల్ ఓవర్ పైథానీ వచ్చింది. ఎంత ప్రీమియం, ఎంత రిచ్ లుక్ ఉండేనో అసలు. ఐ లవ్డ్ ఇట్ అసలు. ఇది సమ్వేర్ అరౌండ్ 1 lakh పైనే ఉండే. ప్రీమియం బ్రైడల్ వేర్ శారీస్ లాగా ఉన్నాయి ఇవైతే. చూడగానే చాలా బాగా అనిపించింది. కాకపోతే వెడ్డింగ్స్ లో పెళ్లి కూతురు ఈవెంట్ కి చాలా బాగా సెట్ అవుతుంది, బ్రైడ్ కంటే కూడా. బ్రైడ్ అయితే ఎందుకో నాకు కంచిపట్టు శారీ బెస్ట్ అనిపిస్తుంది ఇంట్లో ఈవెంట్ ఉంటే అయితే. ఎందుకో లైక్ ఈ పైథానీ శారీస్ ఇవన్నీ ఏంటంటే సైడ్ బ్రైడ్ మేడ్స్ అట్లా కట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే బ్రైడ్ సిస్టర్స్ అట్లా అనిపిస్తుంది నాకైతే. సో బ్రైడ్ అయితే కంచిపట్టు అయితే బాగుంటుందని. సో ఇది కూడా చూస్తున్నారు కదా ఫ్లోరల్లో ఎంత బాగుందో. ఈ శారీని స్టైల్ చేస్తే కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు చూడగానే అమేజింగ్ అనిపించింది. నేను చూసింది ఏంటంటే ఈ స్టోర్లో అయితే డిజైనర్ శారీస్ అబ్సల్యూట్లీ చాలా బాగున్నాయి కంపేర్ టు అదర్ స్టోర్స్. నేను వేరే స్టోర్స్ కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. సో ఆబ్వియస్లీ న్యూ స్టోర్, న్యూ ట్రెండింగ్ కలెక్షన్. సో ట్రెండింగ్ కలెక్షన్ ఉంటుంది, వీళ్ళ దగ్గర యూనిక్ కలెక్షన్ ఉంది అన్నప్పుడు వాళ్ళ ప్రైస్ రేంజ్ కూడా అలానే ఉంటుంది కదా. సో నేనైతే లైక్ నాకైతే బెస్ట్ అనిపించింది. ఒకవేళ మీరు క్వాలిటీ, క్వాంటిటీ, ఇంకా ప్రైస్ పెట్టొచ్చు అండ్ మాకు యూనిక్ డిజైన్స్ కావాలనుకుంటే డెఫినెట్గా ఈ స్టోర్కి వెళ్ళొచ్చు. కానీ వెళ్తే మాత్రం డెఫినెట్గా ఒక డిజైనర్ యూనిక్ శారీ అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా, రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కాకుండా చాలా యూనిక్గా చూశాను. గ్రే కానీ పేస్టల్ కాంబినేషన్స్ కానీ. ఇప్పుడైతే ఎక్కువగా ఇలా ఫ్లోరల్ పైథానీ చాలా ట్రెండింగ్ కదా. ఎవరైతే ఇలాంటి శారీస్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడైతే ఈ కలెక్షన్ ఎక్కువగా ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి, రెగ్యులర్ కలర్స్ కాకుండా. నెక్స్ట్ ఇంకా పక్కన వాళ్ళు గద్వాల్ శారీస్ చూస్తున్నారు, మా కన్ను వాటిపైకి పోయింది అనమాట. సో ఇక్కడ ఇవి కూడా చూస్తున్నాము. గద్వాల్ శారీ కలెక్షన్ కూడా బాగుండే. కాకపోతే ఇవేంటంటే నేను రెగ్యులర్ గా నా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ లో చేస్తూనే ఉంటాను కాబట్టి తీసుకోలేదు ఇవి. కానీ ఇక్కడ బార్డర్స్, కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. లైట్ కలర్ బార్డర్ వచ్చింది, రెడ్ విత్ పీచ్, లైట్ బేబీ పింక్. ఇవి ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉండే. మెయిన్ గా మనం ఏదైనా శారీ సెలెక్ట్ చేసుకుంటున్నాం ఒక ఈవెంట్ కి అంటే మనం దానిపైకి జ్యువెలరీ ఏది వేసుకోబోతున్నాం, నైట్ ఈవెంటా, డే ఈవెంటా, అది కూడా చూసుకోవాలి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 17,000 అలా ఉండే. కట్టుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ శారీ అయితే. ఇలా బార్డర్ ఎడ్జ్ కి గ్రీన్ కలర్ వచ్చింది కదా, దాని వల్ల చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుంది. ఇలాంటి శారీస్ టెంపుల్ కి వేసుకెళ్ళడానికి, లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు సత్యనారాయణ స్వామి పూజ ఉంటది కదా, సో అప్పుడు వేసుకోవడానికి ట్రెడిషనల్ గా చాలా బాగుంటాయి. నాకైతే పర్సనల్ గా గద్వాల్ శారీస్ ఇష్టం. అందులో ఇట్లా డార్క్ ట్రెడిషనల్ కలర్స్ అంటే ఇంకా నచ్చుతాయి అసలు. ఈ శారీ అయితే చూడగానే చాలా బాగా నచ్చింది. కానీ ఏం చేస్తాం, ఆల్రెడీ రెడ్ కలర్ శారీస్ 3 ఉన్నాయి. సో అందులో ఇంకా షూట్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ శారీస్ నేను ఆల్రెడీ వేసుకున్నాను. సో ఇంకా అరే తీసుకోవాలనిపించలేదు. నో దివ్య, పేస్టల్స్ తీసుకుందామని వచ్చావు, అదే తీసుకొని నేను చెప్పుకున్నాను అనమాట. లైక్ ప్రతిసారి డార్క్ కలర్సే వేస్తూ ఉంటా కదా, అందుకే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలనిపించింది యాక్చువల్గా. అంటే డార్క్ కలర్స్ నాకు ఈజీగా సెట్ అయిపోతాయి, నేను ఎలా రెడీ అయినా శారీయే డామినేట్ చేస్తుంది, ఇంకా అదే హైలైట్ అవుతుంది అని అనుకొని డార్క్ కలర్సే చూస్ చేసుకునేదాన్ని ఇన్ని రోజులైతే. మొన్న ఇంట్లో తొట్టెల ఫంక్షన్కి కూడా డార్క్ బ్లూ కలర్ శారీ వేసుకున్నా, మీరు అందరు చూసే ఉంటారు. సో దిస్ టైం పర్టికులర్గా లైట్ శారీ తీసుకుందామని ఇంకా ఫిక్స్ అయిపోయాను. కానీ ఇక్కడ డార్క్ కలర్ శారీస్ చూస్తుంటే మాత్రం అబ్బా బాగుంది కదా అనిపించింది. బట్ స్టిల్ లైక్ ఓకే, లైట్ కలర్స్ కూడా ట్రై చేయాలి. సో ఈ సారీ
ఓన్లీ మొత్తం ఓవరాల్ లుక్ హైలైట్ అవ్వాలి, ఓన్లీ శారీయే కాకుండా కంప్లీట్ లుక్ హైలైట్ అవ్వేలా చూసుకోవాలి అనుకున్నాను. లెట్స్ సీ ఇంకా ఫైనల్లీ ఏ శారీ నచ్చుతుందో చూడాలి ఇంకా. సో ఇక్కడైతే పోచంపల్లి ఇక్కత్ శారీస్ కూడా చూస్తున్నాము. అదే పక్కన టేబుల్ వాళ్ళు చూస్తుంటే సో ఆ శారీ ఒకసారి చూపించండి అని అడిగామన్నమాట, ప్రైస్ అండ్ అవన్నీ చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ పోచంపల్లి శారీస్ అయితే చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో క్వాలిటీ, కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. ఈ బ్లూ అండ్ రెడ్ వన్ కూడా చాలా బాగుంది. మమ్మీకి తీసుకుందామని చూశాను, కాకపోతే నాకు మణికంఠ హ్యాండ్లూమ్స్ తెలుసు కదా, సో వాళ్ళ దగ్గర కూడా ఈ కలెక్షన్ ఉండే. సో చూద్దాం ఇంకా వేరే కలెక్షన్ వస్తే తీసుకుందాంలే అనేసి ఊరుకున్నాను. కానీ ఈ స్టోర్లో మాత్రం ఈ పోచంపల్లి శారీ కలెక్షన్ ఎక్కువగా ఉంది. అంటే ఇట్లా ఎంటైర్ ఒకటే కలర్ కావాలన్నా, సో బార్డర్ డిఫరెంట్ కలర్ కావాలన్నా అట్లా చాలా శారీస్ ఉన్నాయన్నమాట. సో నేను వీడియోలో అయితే కొన్ని శారీసే చూపించాను. సో ఇప్పుడైతే నాకు నచ్చిన శారీస్ ట్రై చేద్దామని చూస్తున్నాను. సో కొన్ని జరీకోటవి నచ్చి తీసి పక్కన పెట్టాను అనమాట, ఇట్లా ట్రై చేసి చూస్తే ఎలా ఉంటుందని. సో ఫస్ట్ వన్ ఇదే. సో ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, కాకపోతే నాకు వేసుకోగానే ఏంటంటే అంత హైలైట్ అవుతున్న ఫీలింగ్ రాలేదు. ఆ శారీ అంతా ఇట్లా ఫుల్ రిచ్ శారీ, మనం కంచిపట్టు శారీ కట్టుకుంటే ఎంత హైలైట్ లాగా కనిపిస్తుందో సో ఆ లుక్ రాలేదు. ఈవెంట్ మా ఇంట్లోనే బిగ్ ఈవెంట్, వెడ్డింగ్ తర్వాత ఇదే చాలా పెద్ద ఈవెంట్. సో నాకు ఇంత సింపుల్ శారీ లాగా అనిపించింది ఇది చూస్తే మాత్రం. ఇంకో థింగ్ ఏంటంటే నేను ఏదైనా తీసుకుంటే శారీ దానికి వర్క్ చేయించాలి బార్డర్కి అని ఫిక్స్ అయిపోయినా, ఎందుకంటే ఇప్పటివరకు నాకు అలా ఒక్క శారీ కూడా లేదు. ఈ శారీ బార్డర్కి మాత్రం నాకు ఆ ఆప్షన్ కనిపించలేదన్నమాట, వర్క్ ఎలా చేయించాలి ఏంటి అనేది. సో నేను ఏదైనా శారీ చూస్తున్నానంటే ఇక్కడ బార్డర్, ఇంకా బ్లౌజ్ డిజైన్, బ్లౌజ్ ఎలా వచ్చింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవాలి. ఎందుకంటే మనం మనీ పెడుతున్నామంటే అది వర్తీ అయి ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పెనీ. శారీ చెప్పాలంటే చూడడానికి ఫోన్లో ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, బట్ నాకెందుకో సెట్ అవ్వలేదు. కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే శారీ లాగా అనిపించింది. ఈ జెరీకోట శారీస్ అనేది కలర్ కాంబినేషన్ కానీ ఇవన్నీ చాలా పర్టికులర్గా చూస్ చేసుకోవాలి. కొంచెం తేడా అయినా కొంచెం లుక్ అంతా అట్రాక్టివ్గా కనిపించదు. ఈ శారీకి బార్డర్ డిజైన్ చేసుకునే ఆప్షన్ ఉంది, కాకపోతే నాకు ఎందుకో నా కలర్కి అంతా ఫేడ్ అవుట్ అయిపోయినట్టు అనిపించింది, హైలైట్ లాగా అనిపించలేదు. నేను అక్కడే మిర్రర్లో చూసుకుంటుంటే. సో ఎవరైతే జెరీకోట శారీస్ కోసం చూస్తున్నారో స్పెషల్లీ, సో వాళ్ళైతే డైరెక్ట్గా ఈ స్టోర్కి వెళ్ళిపోవచ్చు, చాలా మంచి కలెక్షన్ ఉంది. సో ఈ శారీ కూడా ట్రై చేశాను, చాలా బాగుండే. ఇదైతే అసలు లుక్ నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే అందరూ కలర్ ఏదో తేడాగా ఉంది అంటారేమో అని తీసుకోలేదు. డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది. సో ఇట్లా మంచిగా ప్యారెట్స్ మొత్తం ఫ్లోరల్గా చాలా బాగా అనిపించింది. డిఫరెంట్గా ట్రై చేద్దాం, మంచిగా స్టైల్ చేద్దాం, ఈ శారీని ఒక కొత్త లుక్ని తీసుకొని వద్దాం అనుకున్నా. బట్ ఎందుకో నాకు ఈ కలర్ మళ్ళీ నైట్ టైం ఈవెంట్ కదా, ఎక్కడో తేడా కొడుతుంది కలర్ అనిపించి తీసుకోలేదు. సో మెయిన్గా ఇది కూడా మ్యాటర్స్, మనం నైట్ టైం చేస్తున్నామా డే టైం చేస్తున్నామా ఈవెంట్, సో ఎప్పుడు కట్టుకుంటున్నాం శారీ, ఎలా స్టైల్ చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడైతే మేము ప్రీమియం కంచిపట్టు శారీస్ చూడడానికి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే అసలు వెడ్డింగ్ శారీస్ తీసుకోవడానికి చాలా మంది వచ్చారు ఆ రోజు. న్యూ స్టోర్ కాబట్టి మంచి కలెక్షన్ ఉంది, ఇంకా సేల్స్ కూడా బాగున్నాయి. సో చాలా మంది ఎక్కువగా వింటున్న పేరు అనమాట ఇక్కడ స్టోర్కి వస్తున్నాము అని. సో ఈ శారీ అయితే చూశాను, కొంచెం బ్రైట్గా అనిపించింది కలర్ కాంబినేషన్. పైన కొన్ని శారీస్ నచ్చాయి, అవైతే చూసి పక్కన పెట్టుకున్నాము. కానీ ఇప్పుడైతే మీనాకారి బార్డర్, ఆల్ ఓవర్ మీనాకారి కూడా ట్రెండింగ్ కదా, ఆ శారీస్ చూద్దామని ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము. కంచిపట్టు శారీస్లో అయితే చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. నేను ఫోన్లో చూపించిన ఈచ్ అండ్ ఎవ్రీ శారీ వీళ్ళు ఇక్కడ దింపేశారనమాట, అది కూడా ప్యూర్ ప్రీమియం క్వాలిటీలో. సో ఇక్కడ ఈ శారీ చూస్తున్నారు కదా సిల్వర్ కలర్ది, ఇలా ప్లెయిన్ శారీ తీసుకొని వర్క్ చేయించుకుంటున్నారు. ఈ శారీస్ అన్ని కట్టుకున్నాక అంటే స్టైల్ చేశాక ఎలా ఉంటాయి అనేది నేను ఫ్యూ రిఫరెన్స్ పిక్స్ ఇక్కడ పెడుతూ ఉంటాను, నాకు దొరికినవన్నీ. నాకు ఎందుకో తెలీదు ఆ రోజు చూస్తుంటే ఈ కంచిపట్టు బార్డర్ వచ్చినవి అయితే చాలా బోరింగ్గా అనిపించాయి, ఎందుకంటే చాలా డేస్ నుంచి అవే శారీస్ చూసి అనుకుంటా. సో మీనాకారి బార్డరే కావాలి అని వాళ్ళకి స్పెషల్గా చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ కంచిపట్టు బార్డర్ ఉన్న శారీస్ నేను నా వెడ్డింగ్కి మా మాన్సీ వెడ్డింగ్కి తీసుకున్నాను, ఇనఫ్ ఉన్నాయి. సో ఇప్పుడు వద్దు, ఓన్లీ మీనాకారి బార్డర్వి తీసుకుందాము, కొంచెం లైక్ ట్రెండింగ్లో ఉంది కదా అని. సో మీరు కనుక వెడ్డింగ్ షాపింగ్ కోసం శారీస్ చూస్తున్నట్టయితే ఈ స్టోర్కి డెఫినెట్గా వెళ్ళి చూడొచ్చు. సో మీకు నచ్చితేనే తీసుకోండి, నేనేం చెప్పట్లేదు ప్రమోషన్గా. సో మీకు నచ్చి అంటే ప్రైస్ కూడా నచ్చి శారీ కలెక్షన్ కూడా నచ్చితేనే తీసుకోవచ్చు. నాకైతే పర్సనలీ
డిజైన్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చాయి కంపేర్ టు అదర్ స్టోర్స్. ఇప్పుడు ఇక్కడ మీనాకారి శారీ వేశారు కదా, అంటే మీనాకారి బార్డర్ వచ్చి క్రేజీ అంటే క్రేజీ ఉండే. అసలు డైరెక్ట్గా చూస్తే ఆ శారీ లుక్ అనేది అర్థమవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ అంటారు కదా, అసలు ఒక్క పోగు కూడా బయటికి రాకుండా మొత్తం ఇట్లా లాక్డ్ అయి ఉంటుంది అనమాట. చాలా ప్రీమియంగా ఉండే శారీ అయితే. ఇంకా ప్రతిసారి లైన్స్ బూటీస్ ఇవన్నీ చూసి బోర్ కొడుతుంది కదా, ఈ డిజైన్ కూడా చాలా న్యూ ప్యాటర్న్గా అనిపించింది. స్పెషల్లీ బార్డర్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ 2 సైడ్స్ మీనాకారి డిజైన్ రాలేదు దీనికి, సో అది ఒకటి డిసప్పాయింటింగ్. అందుకే నేను ఇది చూస్ చేసుకోలేదు. సో నాకు 2 సైడ్ బార్డర్ మీనాకారి కావాలి అని చూస్తున్నాను నేనైతే. స్పెషల్లీ నేను బార్డర్ బాగుండాలి శారీకి అని చూస్తున్నా, ఎందుకంటే ఐ వాంట్ టు హైలైట్ ఇట్. సో బార్డర్ని కొంచెం 3D వర్క్ లాగా చేయించాలి. సో బార్డర్ బాగుంటే దానికే వర్క్ చేయించవచ్చు కదా అనేసి సో వాటి కోసం చూస్తున్నాను. సో ఇక్కడ వేరే వేరే డిఫరెంట్ శారీస్ కూడా నాకు చూపిస్తున్నారు, మీకు మేబీ నచ్చొచ్చు అని. చెప్పాలంటే నాకు వీళ్ళు డార్క్ కలర్స్ చూపించినప్పుడల్లా అరే నా మనసు ఎక్కడ మారిపోతుంది అని నాకే భయం వేసింది. అంత ఇష్టం నాకు డార్క్ కలర్స్ అంటే, బట్ నో, లైట్ కలర్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి ఉండే. పేస్టల్స్లో మీనాకరి శారీ చూపించండి అంటే ఈ శారీ ఒకటి చూపించారు. సో ఇది లైట్ బ్లూ కలర్ అండ్ సమ్ పింకిష్ షేడ్, ఈ 2 షేడ్స్లో ఉంది. సో రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఈ శారీ, చాలా బాగా అనిపించింది. కొంచెం డిజైన్ కూడా కొత్తగా అనిపించింది, సో కట్టుకుంటే కూడా బాగుంటుంది. అండ్ ఈ శారీ చూస్తున్నారు కదా, ఈ లైట్ పీచ్ పింకిష్ చాలా బాగుండే. ఇది కూడా మీనాకారి బార్డరే, మీరు బార్డర్ చూడొచ్చు ఎంత హైలైట్గా కనిపిస్తుందో. ఇలాంటి కలర్ శారీస్ ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతుంది అసలు. మెయిన్గా నైట్ ఈవెంట్స్లో అయితే క్రేజీ ఉంటుంది ఈ శారీ. సో నాకు చాలా బాగా నచ్చినుండే ఈ శారీ కూడా. సో ఇంకొంచెం డిఫరెంట్ లుక్ ఉన్న శారీ కూడా చూపించండి అని అడుగుతున్నాను. బికాస్ ఎందుకంటే పెద్ద స్టోర్కి వచ్చాము, చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వీ వాంట్ టు సీ సంథింగ్ న్యూ ఇంకా. నేను మీనాకారి బార్డర్స్ అంటున్నా కాబట్టి అన్ని మీనాకారి బార్డర్ ఉన్న శారీస్ అన్ని ప్రైస్ రేంజ్లో చూపిస్తున్నారు ఇక్కడ. లైక్ 30,000 40,000 ఆ ప్రైస్ రేంజ్లో అన్నీ చూపిస్తున్నారు. సో ఇక్కడైతే ఈ శారీ చూసాము, చాలా బాగా అనిపించింది. లైక్ లైట్ బ్లూ కలర్ అండ్ పింక్ షేడ్లో. సో నాకు ఈ కాంబినేషన్ అండ్ డిజైన్ కొంచెం బోరింగ్గా అనిపించింది. ఇట్లా దూరం నుంచి చూస్తే మాత్రం అంత అట్రాక్టివ్గా అనిపించలే. నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది యాక్చువల్గా, ఎందుకంటే కొత్త డిజైన్ ప్యాటర్న్ లాగా ఉంది కాబట్టి. సో ఈ డిజైన్ ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఈ చైన్ డిజైన్ అంటారా, ఐ డోంట్ నో. సో ఈ డిజైన్లో ఏంటంటే 2 సైడ్స్ బార్డర్ మీనాకారి రాలేదు. మీరు చూస్తున్నట్టయితే పైనకి మీనాకారి బార్డర్ లేదు. సో 1 సైడ్ డౌన్కి కింద పార్ట్ మొత్తం మీనాకారి బార్డర్ వచ్చింది, పైన సైడ్ లేకుండే మీనాకారి బార్డర్. ఈ శారీ టైప్లో మొత్తం 3-4 కలర్స్ ఉండే. ఒకటి గోల్డ్, ఒకటి పిస్తా గ్రీన్, ఇంకొకటి పింక్ వన్ అయితే నెక్స్ట్ లెవెల్ శారీ అసలు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇవన్నీ బ్రైడల్ శారీసే, ప్రీమియం బ్రైడల్ శారీసే. సో ఇది కూడా ఇదే పింక్ వన్, అసలు ఎంత బాగుంది చూడండి. ఎలిఫాంట్స్ ఇంకా అంబ్రెల్లా డిజైన్ అసలు నాకైతే చూడగానే ఫిదా అయిపోయాను నేనైతే. ఈ శారీ నాకు అంత బాగా నచ్చింది, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా అసలు చెప్పలేము ఈ శారీ గురించి, అంత బాగా నచ్చింది నాకు ఈ శారీ. ఇవన్నీ సేమ్ ఒకటే ప్యాటర్న్, బట్ కొంచెం డిజైన్ డిఫరెంట్ ఉంటుంది అండ్ కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో బార్డర్ మాత్రం సేమ్ వచ్చిందనమాట. సో యా బాగున్నాయి ఈ శారీస్ అయితే, నాకు లుక్ వైజ్ అంత బాగా నచ్చింది. అండ్ బార్డర్ కూడా హైలైట్ అవ్వకుండా అందులోనే మొత్తం కాంట్రాస్ట్ కాకుండా అందులోనే బార్డర్ కూడా వచ్చేసింది. ఇంకా ఈ టైప్ శారీస్లో ఈ పింక్ వన్ నాకు చాలా బాగా నచ్చింది అంటున్నా కదా. సో ఇది అండ్ ఇందులోనే పిస్తా గ్రీన్ వన్ ఉంది కదా, అది తీసి పక్కన పెట్టాను. సో ఒకసారి అన్నీ ఒకేసారి ట్రై చేద్దాం అనేసి, ఏది బాగుంటుందో చూసుకోవాలి కదా. సమ్ శారీస్ ఏంటంటే చూస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది. సో అదే సేమ్ టైంలో మనం వేసుకుంటే మన పైకి కలర్ కొన్ని సెట్ అవ్వవు. సో ఒకసారి చూసి తీసుకుందాము అనేసి నచ్చినవి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ శారీ బ్లౌజ్ నేను కాంట్రాస్ట్ బ్లౌజ్, అంటే ప్రతిసారి శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా సపరేట్గా రా సిల్క్ తీసుకొని దానికి వర్క్ చేపిస్తాను. బట్ ఈసారి అలా కాకుండా నేను శారీలో ఉన్న బ్లౌజ్ మాత్రమే వర్క్ చేయించుకోవాలి, ఆ డిజైన్ని హైలైట్ చేయించుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నేను బ్లౌజ్ కూడా ఎలా వచ్చింది అని పర్టికులర్గా చూస్ చేసుకోవాలన్నమాట. నాకు మా అక్కకైతే ఈ శారీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. డైరెక్ట్గా చూస్తే ఆ లుక్కే వేరే ఉండే అసలు. నాకేంటంటే ఇక్కడ మెయిన్ శారీ ఒక్కటే కాదు ఇంపార్టెంట్, మొత్తం లుక్ ఎలా ఉండబోతుంది అనేది ఇంపార్టెంట్. అంటే నేను ఏ జ్యువెలరీ వేసుకుంటాను, ఎలా రెడీ అవుతాను, సో అది కూడా చాలా మ్యాటర్స్ యాక్చువల్గా. సో మన ఈవెంట్ అన్నప్పుడు మనం శారీ తీసుకున్నాక మనం డెకోర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం అని కూడా సెట్ చేసుకోవాలి. ఇక్కడైతే స్టోర్లో వాళ్ళకి నేను అడుగుతున్నాను అనమాట, ఇంకా కొంచెం డిఫరెంట్గా యూనిక్ శారీస్ కావాలి,
పేస్టల్స్లో కావాలి అనేసి. సో ఈ శారీ చూపించారు, చాలా ప్రీమియం శారీ, మెయిన్గా ఎక్కువగా బ్రైడ్స్ నైట్ ఈవెంట్స్లో వేసుకునే శారీ, చాలా బాగుండే. చూస్తున్నారు కదా మొత్తం బర్డ్స్ అన్ని దిగిపోయాయి ఈ శారీలోనే. ఈ శారీ కలర్ అయితే అసలు క్రేజీ అనిపించింది, కాకపోతే ఎందుకో నాకు ఆ బర్డ్స్ ఎక్కువగా బర్డ్స్ రావడం నచ్చలే. అండ్ ఆల్సో చెప్పాను కదా నాకు మీనాకారి బార్డర్ కావాలి అండ్ నేను బార్డర్ అదే వేయించుకోవాలి అనుకుంటున్నా, బార్డర్ డిజైన్ చేయించుకోవాలనుకున్నా కాబట్టి. సో ఇలాంటి డార్క్ కలర్ శారీస్ అయితే వద్దమ్మా నాకు చూపించకండి ప్లీజ్ అని చెప్పాను, ఎందుకంటే మైండ్లో ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చాను కాబట్టి దానిపైన స్టాండ్ తీసుకొని ఉందామని. ఇంకోటి ఏంటంటే మనం ఇలాంటి స్టోర్స్కి వెళ్ళినప్పుడు మన ప్రైస్ రేంజ్కి తగ్గట్టు శారీస్ కూడా చూస్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వాలన్నమాట. కొంచెం ఏ రేంజ్లో శారీ చూస్తున్నారు అనేది వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్, మనం వెళ్ళగానే అడిగే క్వశ్చనే అది, ఏ టైప్ శారీస్ ఏ రేంజ్ శారీస్ అనేసి. సో అదే అడిగాను అనమాట. కొంచెం లైక్ బిలో 30,000 ఎబోవ్ 30,000 ఆ ప్రైస్ రేంజ్ కూడా వాళ్ళకి కరెక్ట్గా చెప్తే వాళ్ళు మనకి తగ్గట్టు శారీ తీసుకొని వస్తారు. సో కలర్ కాంబినేషన్స్ కానీ ఏదైనా సరే సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఈ శారీ కూడా చూస్తున్నారు కదా మొత్తం ఆల్ ఓవర్ మీనాకారి వచ్చింది. నా పెళ్ళప్పటికి ఇప్పటికీ శారీ ప్రైసెస్ అయితే చాలా డిఫరెన్సే ఉంది. శారీ ఒకటే కాదు మొత్తం మార్కెట్ చాలా రేట్స్ అలా పెరిగిపోయాయి అంతే. సో ఇక్కడ ఈ శారీ బాగుంది, బట్ ఇది డార్క్ కలర్, ఇంకా నా వెడ్డింగ్ శారీ లాగా అనిపించింది కొంచెం, సో అందుకే అది తీసుకోలేదు. కొన్ని శారీస్ బాగా నచ్చినాయి తీసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇక్కడ. సో డిజైనర్ నాకు మెయిన్గా బార్డర్ హైలైట్ అవ్వాలి, డిజైనర్ బార్డర్ కోసం చూస్తున్నాను ఇక్కడైతే. నేను ఇప్పటివరకు ఎప్పుడు బార్డర్కి 3D వర్క్ ఉన్న శారీస్, సింపుల్ వర్క్ కూడా వేయించుకోలేదు బార్డర్కి అయితే, మగ్గం వర్క్. సో సింపుల్గా లైక్ లేసెస్ స్టిచ్ చేయించుకున్నాను, లైక్ మీరు చూసారు కదా జాహ్నవి కపూర్ శారీ. సో అలా లేసెస్ అయితే అంటే ఇంకా శ్రీమంతం శారీ కూడా లేసెస్ స్టిచ్ చేయించుకున్నాను. బట్ ఇలా బార్డర్కి అయితే డిజైనర్ బార్డర్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. సో అలాంటి శారీ కోసమే చూస్తున్నా. సో ఇక్కడ అంతా నాకు కొంచెం బోరింగ్ బార్డర్స్ లాగా అనిపించాయి. వాళ్ళని ఇంకా అడుగుతున్నా అనమాట, ఐ నీడ్ మోర్ బెస్ట్ శారీ, సో ఉంటే చూపించండి అనేసి. లేదంటే నేను ఇందాక చూపించాను కదా పింక్ వన్, సో నాకు ఆ పింక్ అయితే బాగా నచ్చింది, ఈ పింకే అనమాట. కొన్ని అలా నచ్చిన శారీస్ అయితే అన్ని లైన్గా పెట్టి చూస్తున్నాను అనమాట. అంటే లైక్ ఏం డిఫరెన్స్ ఉంది, బార్డర్ ఏది బాగుంది, కలర్ ఏది ఎక్కువగా బాగా అనిపిస్తుంది అనేసి మనం లాస్ట్లో ఫైనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఫైనలైజ్ చేస్తున్నాను. నిజంగా గర్ల్స్కి షాపింగ్ అంటే ఎక్కడలేని ఓపిక మొత్తం వస్తుంది కదా, కానీ నేనైతే ఈసారి షాపింగ్ వితిన్ 2 అవర్స్లో కంప్లీట్ చేసుకున్నాను. నాకే సర్ప్రైజింగ్ అనిపించింది, ఎందుకంటే ఇంకా చిన్నోడు ఉన్నాడు కాబట్టి వెళ్ళాలి ఇంటికి అని. మా నాన్నని ఇక్కడ ఇవన్నీ శారీస్ పెట్టి ఏ శారీ బాగుందో చెప్పు అంటే నాకు అన్నీ ఒకేలాగా అనిపిస్తున్నాయి అమ్మా, సేమ్ శారీస్ లాగా అనిపిస్తున్నాయి అంటున్నాడు. సో ఏ శారీ బాగుంది చెప్పు అంటే అన్నీ సేమ్ ఉన్నాయి, అన్నీ అవే కదా శారీసే కదా అని అంటుండే. సో వాళ్ళకి ఏం తెలుస్తుందిలే అనిపించింది నాకు. సో ఇది జెరికోటా శారీ, ఇక్కడ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ది. సో పైనుంచి కూడా తెప్పించాను, లైక్ ఒకసారి వేసుకొని చూద్దాము అన్నిట్లో ఏది బాగుంటే అది తీసుకుందాము అని. మీకు ఈ అన్ని శారీస్లో ఏ శారీ నచ్చింది కామెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ ఈ స్టోర్లో ఇట్లా కంచిపట్టు శారీసే కాకుండా బనారసి శారీస్, వేరే నార్మల్ శారీస్ కూడా చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే వేరే వాళ్ళు చూస్తుంటే చూశాను, మనకంత టైం లేదు ఇప్పుడు, సో అందుకే ఎక్కువగా వేరే శారీస్ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. ఇక్కడైతే మెయిన్గా నచ్చినవి తీసి పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ట్రై చేసి చూడాలి. సో డెఫినెట్గా ఇంత పెద్ద ప్రీమియం శారీ తీసుకుంటున్నాం కాబట్టి ట్రయింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. అందులో బార్డర్ ఎలా వచ్చింది, బ్లౌజ్ ఎలా వచ్చింది, ఎవ్రీథింగ్ చూసే తీసుకోవాలి. చెప్పాను కదా ఈచ్ అండ్ ఎవ్రీ పెనీ మ్యాటర్స్. నేనైతే చాలా డేస్ తర్వాత మా ఇంట్లో ఒక ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి శారీ తీసుకుంటున్నా, లేదంటే రెగ్యులర్గా గెట్ రెడీ విత్ మీన్స్ చేసి ఏం తీసుకుంటాంలే అనే ఫీలింగ్లో ఉండే ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా శారీ తీసుకుందామంటే. సో నార్మల్గా నాకు ఆల్రెడీ శారీ యాడ్స్ చూపించండి ఇట్లా ప్రమోట్ చేయండి అని పంపిస్తారు కాబట్టి నాకు అదే అలవాటు అయిపోయి శారీ ఎక్కువ కొనలేకపోయాను. బట్ ఇప్పుడు ఇంట్లో ఈవెంట్ బాగుండాలి అనేసి ఆ పర్టికులర్ ఒపీనియన్ తోటే నేను ఇంతలా సెర్చ్ చేసేది. సో ఈ ఫస్ట్ వన్ పింక్ వనే వేసుకుంటున్నాను అనమాట. సో మా నాన్నకు కూడా ఇదే నచ్చింది, మా అక్కకు కూడా ఇదే నచ్చింది. సో ఫస్ట్ వన్ ఇదే ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దామని. సో మీరు కూడా కామెంట్స్లో చెప్పండి, మీకు అన్ని శారీస్ చూపించాను కదా, మీకేది నచ్చింది, జెరికోటా నచ్చినాయా లేకపోతే ఇట్లా మీనాకరీ శారీస్ నచ్చాయా చెప్పండి. సో వేసుకొని చూస్తే లుక్ అయితే ఇలా ఉంది. నా ఫీలింగ్ ఏంటంటే డిజైన్ మొత్తం గజిబిజిగా కనిపిస్తుంది అనిపించింది నాకైతే, ఫ్రాంక్గా చెప్తున్నా. సో ఇట్లా చూడడానికి బాగుంది, బట్ వేసుకున్నాక మనం ప్లీట్స్ పెడతాం కదా, సో అక్కడ డిజైన్ అంతా ప్రాపర్గా రాలేదేమో అనిపించింది. సో మేబీ లైక్ నాకు అలా అనిపించింది డిఫరెంట్, అంటే నేను కొంచెం హైట్ తక్కువ ఉంటా కాబట్టి. సో క్రాస్ డిజైన్స్ అంతా బాగుంటాయి, స్ట్రెయిట్ లైన్ డిజైన్సే బాగుంటాయి, ఇంకా హైట్గా కనిపిస్తాం కాబట్టి.
కాబట్టి శారీ కట్టుకున్నాక కూడా మా డాడీకి అక్కకి చాలా బాగా నచ్చింది. బట్ నాకు ఒకటే ఫీలింగ్ ఏంటంటే డిజైన్ అంత హైలైట్ అవ్వట్లేదు. ఈ శారీ చూడండి డిజైన్ ఎంత బాగా హైలైట్ అవుతుందో, అంటే దూరం నుంచి చూసే వాళ్ళకి కూడా డిజైన్ అరే ఈ శారీకి డిజైన్ ఇలా వచ్చింది అని కనిపిస్తుంది అనమాట. నాకు ఈ శారీ అయితే నచ్చింది. యాక్చువల్గా చూస్తే కూడా చాలా బాగుండే, లైక్ పేస్టల్ గ్రీన్ కలర్. కాకపోతే బార్డర్ నచ్చలేదు నాకు. ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి మనకి. ఆ బార్డర్ ఏదైతే ఉందో నేను వర్క్ చేయించాలి అనుకున్నది. సో ఆ బార్డర్ అంత డిజైన్ వర్క్ కోసం బాగాలేదు అనిపించింది. సో నేను అదే చూసుకున్నాను అనమాట. అక్కడ డిజైన్ 3D డిజైన్ చేస్తే వర్క్కి సెట్ అవ్వాలి అనే శారీ తీసుకుందామని అనుకున్నాను. కాకపోతే లైక్ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిండే. అంటే నేను వేసుకున్నాక నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్స్లో చెప్పండి. వేసుకున్నాకైతే నాకు బాగా అనిపించింది. ఇప్పుడైతే ఇక్కడ నేను చూసే ప్రతి శారీ కూడా టిష్యూ బేస్డ్ కాబట్టి ఇవి నైట్ టైంలో చాలా షైన్ అవుతాయి. డే టైంలో అంత ఎక్కువగా లుక్ ఉండకపోయినా నైట్ టైం చాలా బాగా కనిపిస్తాయి. సో మేము చేసేది నైట్ ఈవెంట్ కాబట్టి నేను ఈ టైప్ మోడల్ శారీసే చూస్తున్నాను. సో ఈ శారీ కూడా బాగుండే యాక్చువల్గా. అంటే నార్మల్ ఎక్కువ ప్రీమియం శారీ కాదు ఇది, బట్ ఇది కూడా చూడడానికి అయితే చాలా క్లాసీగా బాగా అనిపించింది సింపుల్గా అయితే. కానీ నాకు బ్లౌజ్ పైనకి ఏ డిజైన్ రాలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. సో ప్లెయిన్ అంటే మళ్ళీ నేను బ్లౌజ్ హైలైట్ చేయాలి అనుకున్నాను. అంటే బ్లౌజ్కి వచ్చిన డిజైనే హైలైట్ చేయాలనుకున్నాను. సో ఈ బ్లౌజ్ వచ్చే వరకు ప్లెయిన్ ఉంది. సో విల్ ట్రై అదర్ శారీ అనేసి మళ్ళీ ఈ శారీ ట్రై చేశాను. అసలు ఈ శారీ అయితే వామ్మో, ఇంకా బార్డరే ఇట్లా హైలైట్ అనిపించింది. అంటే బార్డర్ తప్పితే ఇంకేం చూడలేము ఈ శారీలో. నా ఫేస్ కన్నా ఎక్కువ బార్డర్ కూడా హైలైట్ అవుతుంది. సో ఇంకా బార్డరే ఎక్కువగా హైలైట్ అయిపోయింది. అండ్ బార్డర్ ఇలా వస్తే నాకు పెద్దగా నచ్చవు. మీకు కూడా అంతేనా? ఎందుకో నాకు బార్డర్ ఇట్లా బాక్సెస్ వస్తే అంత అట్రాక్టివ్గా కనిపించవు. ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళకు ఉంటుంది. అంటే వే ఆఫ్ చూసింగ్ క్లాత్స్లో అయితే సో డిఫరెంట్గా ఉంటారు అందరూ. బట్ నాకైతే ఇలా ఇష్టం అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో ఇది అయితే మొత్తం బాడీలో డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. బార్డర్ ఒక్కటే నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా ఉండే, కలర్ అంతా బాగుండే. సో ఫైనల్లీ ఈ శారీ తీసుకొచ్చారనమాట. సో ఈ శారీ అయితే ఎందుకో వేసుకోగానే నాకు చాలా బాగా నచ్చింది. నేను అనుకున్న పేస్టల్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట ఫైనల్గా. సో నాకు ఎందుకు ఈ శారీ చూడగానే ఏదో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా అలా అనిపించింది. ఎందుకంటే కలర్ కాంబినేషన్ బాగుంది. ఐఎమ్ లైక్ థింకింగ్ అబౌట్ మీనాకారి. సో ఈ 2 శారీస్లో ఏది బాగుంటుంది చూద్దాం అనేసి, సో ఒకటి మా అక్కని డ్రేప్ చేసుకోమని చెప్పాను, ఒకటి నేను ఇట్లా నార్మల్ షోల్డర్ వేసుకున్నాను అనమాట. లెట్స్ సీ ఏది బాగుంటుంది ఫైనల్గా చూసి డిసైడ్ అవుదాము అని. ఇప్పుడు నేను వేసుకున్న పీచ్ అండ్ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా, అది మొత్తం 2 sides మీనాకారి అండ్ ఇంటర్లాక్ సిస్టమ్. అంటే మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం లాక్ అయిపోయి ఉంటుంది. ప్రీమియం శారీ ఎంత బాగుందో అసలు. బార్డర్ అయితే మనం ఏమైనా డిజైన్గా చేసుకోవచ్చు. అంటే అంత ఫ్లోరల్గా వచ్చింది అండ్ దాన్ని 3D వర్క్ లాగా చేయొచ్చు అనమాట. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ దట్. అదే వచ్చింది. సో చూస్తున్నారు కదా కలర్ షేడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో దిస్ ఈస్ ద శారీ ఐఎమ్ లుకింగ్ ఫర్ అనిపించింది. ఎందుకో మా అక్క పింక్ వేసుకున్నాక నాకు అంత లుక్ అనిపించలేదు. సో నాకు అప్పటి వరకు కూడా నాకు ఈ పింక్ నచ్చిందిలే అనుకున్నాను. కాకపోతే డిజైన్ కనిపించలేదు. మీరు చూస్తున్నట్టయితే డిజైన్ నాకు ఇట్లా కనిపించాలి అండ్ బార్డర్ కూడా అందులో కలిసిపోయింది. ఇదేమో కొంచెం బార్డర్ డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు నేను వేసుకున్న శారీకి ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే చూస్తున్నారు కదా బ్లౌజ్ మొత్తం ఇట్లా ఫ్లోరల్లో వచ్చింది. అసలు ప్లెయిన్ రాలేదు. సో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. అది ప్లెయిన్గా స్టిచ్ చేయించుకున్న చాలా బాగుంటుంది. శారీ మాత్రం నార్మల్గా పట్టుకుంటే చాలా వెయిటే అనిపించింది. బట్ కట్టుకున్నాక అంత వెయిట్ అనిపించలేదు. ఇక్కడ మా డాడీకి ఏ శారీ బాగుంది అని అడిగితే నువ్వు ఏది కట్టుకున్నా బాగానే ఉంటుంది బెటా అని చెప్తున్నాడు. అవన్నీ డాడీ థింగ్స్ తెలుసు కదా. సో నాకైతే నేను వేసుకున్న శారీ ఫైనల్గా బాగా నచ్చింది. సో ఇంకా అది ఫైనల్గా తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్లీ నాకు ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంత ప్రీమియం బెస్ట్ శారీ అంటే నేను ఎర్న్ చేసిన మనీ తోటి ఇంత మంచి శారీ తీసుకున్నాను అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక బ్యాగ్ తీసుకున్నా ఏది తీసుకున్నా మన మనీతో తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరే లెవెల్ ఉంటుంది. అసలు మనం ఎవరికి ఏ బర్డెన్ పెట్టకుండా నేను ఎర్న్ చేసిన మనీతోటే తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను. సో అందుకే తీసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఎర్న్ చేసిన మనీతో మనం ఏది తీసుకున్నా ఎంత ప్రైజీ శారీ తీసుకున్నా ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే తను కష్టపడుతుంది, తను తీసుకుంటుంది అని అనుకుంటారు. సో గర్ల్స్ ఇప్పటి నుంచి బీ ఇండిపెండెంట్. ఒక్కసారి మన కాలేజ్ స్టడీ అయిపోయిందంటే వీ షుడ్ బీ ఇండిపెండెంట్గా ఉండి మనమని మనం ఖర్చు పెట్టుకుంటే వచ్చే హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. ఇప్పుడైతే ఇక్కడ ఇవన్నీ శారీస్ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ నాకు స్టోర్లో
నచ్చిన శారీస్ అనమాట. ఇవన్నీ శారీస్ కూడా చాలా బాగున్నాయి, అసలు వెరీ బ్యూటిఫుల్ శారీస్. సో ఫైనలీ ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీ బార్డర్ చూసారు కదా ఎంత హైలైట్ ఉందో కదా. సో ఈ బార్డర్ బేసికలీ ఈ బార్డర్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను నేను. సో హైలైట్ ఉంది అసలు బార్డర్ అయితే, మంచి బేబీ పింక్ కలర్ అండ్ ఆరెంజ్ షేడ్లో వచ్చింది. శారీ అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుండే, నాకు నచ్చినట్టు దొరికింది ఫైనల్లీ అన్నీ చూశాక. సో మొత్తం ఇంటర్లాక్డ్ అనమాట, చూస్తున్నారు కదా. బ్యాక్ సైడ్ కూడా అసలు శారీ ఎంత బాగుండేనో, బ్యాక్ సైడ్ కూడా నార్మల్ శారీస్ వేసుకుంటే బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా మనకి బ్యాంగిల్స్కి పడి అలా పోగులు వచ్చేస్తుంటుంది కదా, ఇది అస్సలు అలా అవ్వదు. అండ్ దీనిపైన ఎంత వర్క్ వేయించినా శారీ అస్సలు ఖరాబ్ అవ్వదు అనమాట. సో అంత ప్రీమియం శారీస్లో నేనైతే అనుకున్నాను లైక్ పేస్టల్స్ అని గట్టిగా కోరుకొని వచ్చాను. సో అందుకే పేస్టల్సే నేను అనుకున్నట్టు దొరికింది, అమ్మాయి అనుకున్నా. సో ఫైనల్లీ ఈ శారీ నచ్చింది, సో ఇదే తీసుకున్నాను. ఇంకా కానీ ఈ శారీ స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. నేను ఎలా డిజైన్ చేయించానో, నేను అనుకున్నట్టు వచ్చిందా లేదా ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాను అనమాట. ఐ నో మీరందరూ ప్రైస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, శారీ ప్రైస్ ఎంత అని. కాకపోతే ఇవన్నీ ప్రీమియం శారీస్, ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్లో వస్తాయి. సో ఐ కాంట్ డిస్క్లోజ్ ద ప్రైస్ అనమాట, ఎందుకంటే స్టోర్ వాళ్ళు మీరు అదే ప్రైస్ రేంజ్లో శారీ కావాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. స్టోర్లో మాత్రం చాలా బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి. డెఫినెట్గా స్టోర్ విజిట్ అవ్వండి, మీకు నచ్చిన శారీస్ దొరుకుతాయి. సో నచ్చితేనే తీసుకోండి, యాజ్ ఐఎమ్ సేయింగ్ నచ్చితేనే తీసుకోండి. బట్ స్టోర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఐ జస్ట్ లవ్ ద ఇంటీరియర్, ఎంత బాగుందో. ది బెస్ట్ స్టోర్ అనమాట. అంటే నాకు కొత్తగా ఈ ఇంటీరియర్ లుక్ అంతా బాగా నచ్చింది, శారీసే కాకుండా, జెన్యున్గా చెప్తున్నాను. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి చాలా మంది అయితే ఇక్కడికి వెడ్డింగ్ శారీస్ కోసమే వచ్చారు. స్పెషల్లీ ఎక్కువగా అయితే వాళ్ళే ఉండే. సో ఇక్కడ మంచిగా శారీకి కూడా పూజ చేయించి ఇచ్చారనమాట, చాలా బాగా అనిపించింది. అంటే మెయిన్గా స్టోర్లో ఎన్విరాన్మెంట్ మొత్తం బాగుంది, ప్లెజెంట్గా అనిపించింది. ఐ గెస్ వీళ్ళు రీసెంట్లీ వేరే స్టోర్ కూడా ఓపెన్ చేశారనుకుంటా, అక్కడ ఎలా ఉందో కలెక్షన్ కానీ ఇక్కడైతే చాలా బాగుండే. ఫైనల్లీ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, శారీ మా చేతికి ఇచ్చేశారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ గైస్, చెప్పాలంటే రియల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనకి నచ్చింది కొనుక్కోవడంలో ఉండే హ్యాపీనెస్ వేరు కదా. సో ఇంకా స్టోర్ నుంచి బయటకు రాగానే మా సాయి కాల్ చేసి చెప్తుండే అనమాట శారీ తీసుకున్నాను. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి బెస్ట్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గైస్, టేక్ కేర్.